దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఇంతవరకు బంగారాజయ్య గారి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించారు. మరలా వచ్చే సెషన్లో ఇంకా కొన్ని విషయాలు బంగారాజయ్య గారు సిద్ధపడి మనతో కలిసి లైవ్ ప్రోగ్రాంలో మనకి కొన్ని విషయాలను తెలియజేస్తారు. ఈ ప్రోగ్రాము ఇలాగ మనం కొంతకాలము దేవుని యొక్క చిత్తాన్ని మనం అందరికీ కూడా తెలియచేయడానికి దోహదపడుతుంది, కార్యం జరిగించాలని నేను కోరుచున్నాను. అయితే నేను ఈ యొక్క బైబిల్ స్టడీలో ముఖ్యంగా ఆదియందు దేవుడు, ఈ దేవునికి ఉన్నటువంటి మనము దేవుని గురించి కనుక బైబిల్ను కనుక రుజువు అడిగితే బైబిల్ మనకు రుజువు చెప్పదు. ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు చూపించదు. కానీ ఏం చూపిస్తుంది అంటే బైబిల్ యొక్క దేవుని యొక్క మహిమను, దేవునికి ఉన్నటువంటి ప్రభావం ఏమిటి, ఆయనకున్నటువంటి దైవత్వంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, అది మనకి రుజువు చేస్తూ బైబిల్ను మనకి ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మనం ఈ విధంగా బైబిల్ను కనుక మనం ధ్యానం చేస్తే దేవునికి ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని, దేవునికి ఉన్నటువంటి పేరుకు సంబంధించినటువంటి ఆ పేరులో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి దైవత్వం ఏమై ఉన్నది ఆ పేరులో నుండి మనకు వ్యక్తం అవుతుంటుంది. అర్థమవుతుంది కదండి అయ్య గారు? ఆ పేరులో ఉన్నటువంటి దైవత్వంలో ఉన్నటువంటి దేవుని గనక ఆ పేరుకు ఉన్నటువంటి, సపోజ్ మనకి దేవుడు చూచుచున్న దేవుడు ఆయనకి పేరు, ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయన మానవులందరిని కూడా చూచే దేవుడై ఉన్నాడు, సృష్టిని అంతటిని చూచే దేవుడై ఉన్నాడు. అంటే ఆయన నేత్రాలు మానవుని వంటి నేత్రాలు కాదు. ఇలాగా ఒక్కొక్క అంశం మీద ఆయనకున్నటువంటి దైవత్వాన్ని మనము కనుక గ్రహించినట్లయితే, మానవుడు తెలుసుకోగలిగినట్లయితే, మానవుడు తెలుసుకున్నటువంటి దేవుని యొక్క దైవత్వం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాడో అప్పుడు దేవునికి సమీపముగా ఆరాధించడానికి మనిషికి చాలా దగ్గర పడుతుంది. దేవుని యొక్క శక్తిని తెలుసుకోగలిగినటువంటి అనుభవం రాగలుగుతుంది. ఇటువంటి కార్యాన్ని మనము చూడడానికి మనం చూద్దాం. ఆయన దేవుడు ఉన్నాడు అని అంగీకరిస్తూ ఆయన యొక్క స్వభావాన్ని తెలియజేసేటువంటి ఆయనకున్నటువంటి గుణలక్షణాలను కూడా వివరిస్తూ ఉంది. ఆయనను గురించి మనము మాట్లాడినప్పుడు బైబిల్ ఆయన గురించి చెప్తున్నటువంటి ఆయనకు సాటి లేనటువంటి దేవుడు మనం బాగా గమనించాలి. ఆయనకు సాటి మరొకరు ఆయనకి సాటి అయినటువంటి వారు లేరు అని చెప్పడానికి ఈ యొక్క దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తున్న బైబిల్ యొక్క అన్వేషణలో మనం చూసినట్లయితే చూడండి, దేవుడు ఆయనకు సాటి లేని స్వభావాల్లో మొట్టమొదటిగా చూసినప్పుడు ఆయన సర్వోన్నతమైనటువంటి దేవుడు. చాలా బాగా జాగ్రత్తగా గమనించండి. ఆయన సాటి లేని దేవుడు. ఆ సాటి లేని దేవునికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటంటే సర్వోన్నతమైనటువంటి దేవుడు. ఆయన ఈ యొక్క సృష్టికిలో ఉన్నటువంటి భిన్నమైన వాడిగా, స్వతంత్రుడిగా ఉన్నవాడు అనడానికి బైబిల్ యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. చదవండి ఒక వాక్యాన్ని. నిర్గమకాండము 24వ అధ్యాయము 16-18 వచనాలు చూస్తే, నిర్గమకాండము 24వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆయనకున్నటువంటి మహిమ ఎలా ఉంది అక్కడ? ఇశ్రాయేలు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆయన దహించు అగ్ని వలె ఆ సీనాయి పర్వతం మీద
కనబడుతున్న దేవుడిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అక్కడ చెప్పబడినటువంటి వాక్య భాగములో మనం చూసినప్పుడు ఎంతో సుస్పష్టంగా అక్కడ ఉన్నటువంటి 70 మంది పెద్దలు ఆ యొక్క సన్నివేశం అంతటిని కూడా చూస్తూ ఉన్నారు. చూస్తూ చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా వారు చూస్తూ ఉండగా ఆ మేఘము ఎలాగన్నదంటండి 16వ వచనంలో మనం చూస్తున్నాం కదా, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు ఆ కమ్ముకొని ఉండెను, 7వ దినమున కూడా మేఘము కమ్ముకొని ఉండెను. యెహోవా మహిమ కొండ శిఖరమున దహించు అగ్ని వలె ఇశ్రాయేలుకు కనబడెను. దహించు అగ్ని వలె. ఆయనకున్నటువంటి ఆ యొక్క సాటి లేనటువంటి పేరులో దేవునికి ఉన్నటువంటిది ఏమిటంటే సర్వోన్నతమైనటువంటి వాడు. అనగా ఈ భూమి మీద అటువంటి దేవుడు, ప్రకాశమానమైనటువంటి దహించు అగ్నిగా ఉండేటువంటి దేవుడు, ఈ యొక్క మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సార్వభౌమత్వం కలిగినటువంటి సాటి లేనటువంటి ఈ శక్తి కలిగిన దేవుడు గురించినటువంటి నిర్గమకాండంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాటను కనుక మనం ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథంలోనికి వస్తే, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఈ మాటను గురించి, ఆయనకున్నటువంటి దైవత్వాన్ని గురించి యెషయా చూస్తున్నటువంటి దర్శనాన్ని 1వ వచనం నుండి చదవండి. రాజైన ఉజ్జియాము పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మందు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సేరాపులు నిలిచి ఉండరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు, 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చాలండి. ఇక్కడ మనము యెషయా తన యొక్క దర్శనాన్ని చూస్తూ దేవుని యొక్క మహిమలో దేవునికి ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని ఎలాగ చూడగలుగుతున్నాడు అంటే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి అనుభవంలో ఆయన దేవాలయములో మరి ఆయన ప్రభు అనేటువంటి ఆయన సింహాసనాసీనుడై ప్రభు ఆసీనుడై ఉండగా ఆయన సొక్కాయి అంచులు దేవాలయం అంతయు నిండి ఉండెను. ఇంకా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ప్రతి దాని కిందకు వచ్చేసినట్లయితే ఆయన మరి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అంటూ ఏమంటున్నారంటే అక్కడ సర్వలోకములోనూ కూడా ఆయన మహిమ నిండి ఉన్నది. ఈ సార్వభౌముడైనటువంటి దేవునికి ఉన్నటువంటి మహిమ కలిగినటువంటి ఈ దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాల్లో ప్రాముఖ్యంగా మనం చూస్తున్నటువంటి యెషయా దర్శనము కానివ్వండి, సీనాయి పర్వతం మీద చూసినటువంటి ఆయన దహించు అగ్నిగా దిగి వచ్చినటువంటి ఆ మహిమ కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి దేవుని సన్నిధికి మానవుడు ఎలా చేరుకోగలుగుతాడు? ఇటువంటి సార్వభౌమత్వం కలిగినటువంటి దేవుడు, ఈ దేవుడు కనుక మానవుడు తెలుసుకోగలిగితే, ఈ దేవుని కనుక గమనించగలిగినట్లయితే మనకి ఆయనకున్నటువంటి దైవత్వాన్ని మనకు వ్యక్తమవుతుంది. దైవ సేవకులు మరి ఈ విషయంలో కొన్ని మాటలను మాట్లాడాలని మరి యొక్క సమయాన్ని కూడా నేను అప్పగిస్తూ ఉన్నాను. దేవుడికి ఉన్నటువంటి దైవత్వం, ఆయన సీనాయి కొండ మీద దిగినప్పుడు ఆయన మహిమ ఎలా ప్రకాశించింది అని, ఆ మహిమ ఎలా ప్రకాశించింది ఇక్కడ యొక్క యెషయా చూస్తున్నటువంటి దర్శనంలో ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నుండి కోవడము. ఇంకా మనము చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అంటూ సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరొకసారి కూడి వచ్చిన వాళ్ళకి అందరికీ వందనాలు. దైవ సేవకులు అడిగిన విధంగా దైవ సేవకులు మాట్లాడినటువంటి విషయంలో దర్శనం, ఈ యొక్క యెషయా ప్రవక్త మాట్లాడినటువంటి దర్శనంలో ఆయన ఉన్నటువంటి తేజో
మహిమ ఎలా ఉన్నది. అక్కడ శరాబులు, కెరూబులు అనేటువంటి దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోటాని కోట దేవదూతలు అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పడం మనం వింటున్నాం. ఇందాక మనం ఇదే అంశం గురించి మాట్లాడుకున్నాం. అంటే మానవ సృష్టి కన్నా ముందు దేవదూతల సృష్టి జరిగింది. ఆ యొక్క దేవదూతల సృష్టిలోంచే సాతానుడు మనకు వచ్చాడు అనేటువంటిది మనం ఇందాక జరిగినటువంటి సంభాషణలో మనం విన్నాం. ఆ యొక్క దర్శనంలో కూడా ఇది కూడా దానికి సంబంధించినటువంటి ఒక రెఫరెన్సే. ఇది ఇక్కడ జరుగుతున్నది కాదు. ఈ భూమి ఆదియందు భూమి ఆకాశాలను సృష్టించను అనేటువంటి మాట మనం చదివాం. ఈ దర్శనం ఎక్కడ చూస్తున్నాడు ఆయన? ఈ భూమి ఆకాశాల మీద చూస్తున్నది కాదు, పరలోకంలో దేవుని దగ్గర జరుగుతున్నటువంటి యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. అక్కడ శరాబులు కెరూబులు ఉన్నటువంటి దాంట్లో జరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం చేరాలి. ఆయన దగ్గరికి మనం ఎలాగెళ్ళాలి అంటే ఆ దూతలు ఏ విధంగా ఉన్నాయో అందులో ఒకరుగానే మనం ఉన్నాం. దేవదూతలతో సమానులుగా మనల్ని చూడాలని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఏమీ తక్కువ వారం కాదండి. ఎందుకంటే దేవుడు తన మనుగడలోంచి మనం అందరం కూడా భూమి మీదకి వచ్చాం. మళ్ళీ ఈ యాత్ర జీవితాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది ఎలాగెళ్ళాలి అనేటువంటిదే ఈ క్రైస్తవ జీవితంలో ఒక ప్రయాణం. అంటే ఈ యొక్క ప్రయాణంలోనే మనం తెలుసుకోవాల్సింది అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, మనకి మార్గాన్ని ఏ విధంగా తెరిచారు అనేటువంటిది మనకు తెలియాలి. అంటే మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం కానీ నామకాద క్రైస్తవులుగా లేకపోతే ఏదో మొక్కుబడి క్రైస్తవులుగా బ్రతికితే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ప్రసంగాల్లో ఎన్నో విషయాలు మనకి తెలియజేశారు. ప్రవ్వా అని నన్ను పిలుతురు కానీ ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు. ఎందుకంటే ఎవరైతే నా చిత్త ప్రకారం నడుస్తారో వాళ్ళే నా రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అంటే చాలామంది సన్నిధికి వెళ్ళిపోతున్నాం, లేకపోతే బైబిల్ అంతా చదివేసాం, చాలా నాలెడ్జ్ నాకు ఉందని అనుకోవచ్చు. కానీ దేవుని పేరట సూచక్రియలు జరిగినా సరే మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా దగ్గర నుంచి పోండని ఆయన త్రోసివేస్తానని చెప్తున్నాడు. ఆయన చిత్త ప్రకారం ఎవరైతే నడుస్తారో వారే నా రాజ్యంలో చేరతారు అని చెప్తున్నాడు. ఆయన చిత్తం ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఆయన చిత్తం ఏంటి, ఆయన భూమి మీదకి వచ్చి మనకు నేర్పింది ఏంటి అనేటువంటిది క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవునండి. ఆయన చిత్తం ఏమిటి అనేటువంటిది మనకు తెలియాలంటే ఆయన చక్కటి మాటలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అనేటువంటి 4 సువార్తల్లో ఆయన చిత్తం ఏమిటి అనేటువంటిది మనకు తెలుస్తుంది. అంటే మనం క్రైస్తవులుగా జీవిస్తున్నాం. ఈ 4 సువార్తలు చదివితే యేసుక్రీస్తు వారి పుట్టిక, యేసుక్రీస్తు వారి పరిచర్య, యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకని మరణించారు, ఏ విధమైనటువంటి మరణం ఆయన పొందారు, మళ్ళీ ఎలాగైనా 3వ దినాన మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి లెగిచారు, మళ్ళీ ఆయన భూమి మీద తన శిష్యులని తన వారిని మళ్ళీ 40 రోజులు పైబడి మళ్ళీ ఉండి బలపరిచి వాళ్ళు అందరూ చూస్తుండగా ఆరోహణమై ఆయన పరలోకానికి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే మనం ఇప్పుడు సువార్తల్లో 4 సువార్తల్లో ఉన్నటువంటి యేసుప్రభు వారి జన్మం, యేసుప్రభు వారి యొక్క పరిచర్య, యేసుప్రభు వారి యొక్క శిలువ మరణం, తర్వాత ఆయన శిలువలో మరణం పొందినటువంటి పునరుద్ధరణే తిరిగి లేవడం, ఈ విషయాలు మనకి అత్యంత ప్రాధాన్యమైనటువంటివి. దీంట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనము ఏంటంటారు అంటే యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన బెత్లెహేంలో పుట్టి నజరేతులో పెరిగి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సువార్త చేశారు. ఆ 3.5 సంవత్సరాల సువార్త మనం ఈ 4 సువార్తల్లో గమనిస్తే ఆయన చిత్తం ఏంటనేటువంటిది మనకు తెలుస్తుంది. ఈ యొక్క 3.5 సంవత్సరాల్లో ఆయన కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రారంభించి 8వ అధ్యాయం దాకా ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని మనం చదివినట్లయితే ఆయన చిత్తం ఏంటో తెలుస్తుంది. ఒకసారి మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభ వచనాలు చదివితే ఆయన ధన్యతల గురించి తెలియజేస్తాడు. ఆ కొండ మీద ప్రసంగం మనం ఆయన చిత్తం ఎలా కోరుకుంటున్నాడు అనేటువంటిది మనకు తెలుస్తుంది.
మత్తయి సువార్త మొదటి నుంచి ఆయన పుట్టుక గురించి ఉంటుంది. తర్వాత 5వ అధ్యాయంలో ఆయన ప్రసంగాలు మొదలెట్టిన తర్వాత ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిశువులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయనతో నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకను స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పిలు కొనవారు ధన్యులు, వారు కనికరము గలవారు. కనికరం పొందదు, ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈ విధంగా మా సహోదరుడు చదువుతున్నాడు. ఇలా మనం ఈ కొండ మీద ప్రసంగాన్ని చదివితే ఆయన ధన్యతలు చెప్పుకుంటూ, అంటే ఈ 3 అధ్యాయాలు ఉంటాయి. ఇది చూడండి, 5వ అధ్యాయం మొదట్లో ఆ జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండే ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు నోరు తెరచిలాగా బోధింపసాగాడు. ఇదే మాట చూడండి 8వ అధ్యాయం గొస్తులోకి ఆయన 8వ అధ్యాయం స్టార్టింగ్లో ఉంది. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం. అంటే 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కూడా ఇదంతా ఒకటే ప్రసంగం. ఈ ప్రసంగం చేసి ఆయన మళ్ళీ దిగి కిందకు వస్తున్నాడు 8వ అధ్యాయంలో. ఈ 3 అధ్యాయులు మనం చదివితే ఆయన చిత్తం ఏంటనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఈ లైవ్లో మనం ఈ కూడుకులు ఈ 3 అధ్యాయులు చదవటం అంటే చాలా సమయం అవుతుంది. కాబట్టి ఈ 3 అధ్యాయులు క్రైస్తవ జీవితంలో ఉన్నట్టు మనం కంపల్సరీ ఈ 3 అధ్యాయులు మనం చదివినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ మాటలు ఆయన చిత్తాన్ని గురించి, ఆయన దగ్గరికి ఏ విధంగా చేరాలి, మనం ఏ విధంగా బ్రతికితే ఈ లోకంలో మనం ఆయన దగ్గరికి చేరగలుగుతాం అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఈ కొండ మీద ప్రసంగంలో మనకు కనిపిస్తాయి. అది ఆయన చిత్తంగా మనం తెలుసుకోవాలి. ఏ విధంగా బ్రతకాలి అనేటువంటిది ఈ భూమి మీద మనకు ఒక జిరాక్స్ కాపీగాని చూపించి ఉన్నాడు. అంటే మనం చిన్నతనంలో ఎవరినైనా పట్టుకుని మనం చక్కగా నడకను నేర్పుతారు. మనం ఆయన నడుస్తుంటే ఆయన అడుగు జాడలో మనం నడుస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం అదే. మనల్ని ఆయన దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక నడకని, ఒక బాటని ఆయన మనకి వేసి ఆయన రాజ్యానికి ఆయన వెళ్ళారు. ఏంటంటే ఈ మానవులు ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఈ మానవులుగా ఉన్నటువంటి మనం ఈ సాతాను కుయుక్తు ద్వారా ఈ సాతాను చేస్తున్నటువంటి పన్నాగాల్లో పడిపోయి మనం నరకవాసులుగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఒక బాటను వేసి ఆయన రాజ్యానికి ఆయన ప్రజలను తీసుకోవాలని ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని బట్టి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఒక బాటను వేసి ఆయన అడుగు జాడలందు నడిచి ఆయన రాజ్యంలో వెళ్ళటానికి ఆయన చక్కటి మార్గాన్ని మనకు తెరిచారు. అదే యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం, గొప్ప త్యాగం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు అనడానికి ఇంకొక వచనం కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుండి 26వ వచనం దగ్గర వరకు ఉన్నటువంటి సారాంశాన్ని మనం చదివినట్లయితే మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు దిలీప్ చదవమని కోరుచున్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుండి 26వ వచనం దగ్గర వరకు. 12 నుంచి 26 40:12. తన కుడి స్థితిలో జలములు కొలిచిన వాడెవడు? జనతో ఆకాశము కొలిచి చూసిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతమును తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రియే ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. ద్వీపములు గాలికి ఎగర సూక్ష్మరేణువుల వలెనున్నవి. సమిధులకు లెబనోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు. 25వ వచనం దగ్గరకు వచ్చామా? నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను
బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే గదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒకటి అయినను పెట్టడు. చాలండి. ఇప్పుడు అయ్యగారు మనం ఇక్కడ చదువుకున్నటువంటి వచనములో యెహోవా ఆత్మకు నేర్పగలిగిన వాడు ఎవడు అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఈ సర్వోన్నతుడైన దేవుడికి ఉన్నటువంటి దాని గురించి ఆయన ఏమని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తన యొక్క పుడిసిటిలో జలములో కొలిచిన వాడెవడు, జానతో ఆకాశమును కొలిచిన వాడెవడు, భూమిని మన్నును కొలపాత్రలో ఉంచిన వాడెవడు, తునికలో కొండలను తూచిన వాడు ఎవడు, యెహోవా ఆత్మకు నేర్పగలిగిన వాడు ఎవడు అని దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలో ఇక్కడ మనకు వ్యక్తం అవుతుందండి. అంటే దేవునికి సాటి అయినటువంటి మరొక ఇటువంటి సర్వమును కూడా కలిగచేసిన దేవుడు తప్ప మరొకరికి ఎవరికి కూడా సాధ్యము కాదు అని యొక్క లేఖనాన్ని బట్టి మనకి తెలియజేస్తున్నటువంటి ఆయన సార్వభౌమత్వాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా ఈ 40వ అధ్యాయంలో కనబడుతుందండి. ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే వారు నాటబడ నేలను విత్తబడగా వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా వాడిపోదురు. సుడిగాలి పొట్టువలే ఎగురుపోవునట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు అతనితో సమానుడిగా మీరు ఎవరిని సాటి చేసేదరు. ఈ మాట నాకు చాలా ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకోసం అంటే దేవునికి ఉన్నటువంటి సార్వభౌమత్వాన్ని మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. ఈ సార్వభౌమత్వంలో అసలు భూమిని కొలపాత్రలో ఉంచడం కానివ్వండి, లేకపోతే ఈ పుడిసెట్టులో జలమును కొలిచినటువంటి కొలవడం అనేటువంటిది కానివ్వండి, లేకపోతే జానుతో ఆకాశమును కొలవడం అనేటువంటిది కానివ్వండి, ఇది మానవునికి ఎవరికి కూడా అసాధ్యమైంది. ఇంతవరకు ఎన్నో పరికరాలు సంపాదించారు. జ్ఞానం అనబడినటువంటి జ్ఞానం సంపాదించినటువంటి వారు దానితో ఎవరు కూడా దేన్ని కూడా సంపూర్ణంగా ఇప్పటి వరకు నక్షత్రాలు ఎన్నున్నాయో కూడా కనుగొనలేకపోయారు. అంటే ఈ యొక్క నక్షత్రాల కూటమికి మించినటువంటి ఆకాశము, మధ్యాకాశము, మూడవ ఆకాశము, మీది ఆకాశము, ఇలా 3 ఆకాశాలు కనబడుతున్నాయి. ఇలాగా ఎన్నిటినీ కూడా ఇక్కడ దేవుడు ఒక మాటలో తేల్చేశాడు, ఆకాశంలో జ్ఞానంతో కొలిసిన వాడు ఎవరు అని. అలాగా మనం కిందకు వచ్చేటప్పటికి ఎంతో స్పష్టంగా మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క మానవుణ్ణి ఆయన గాలి ఊదగా వాడిపోతారు, వీళ్ళందరూ వాడిపోతారు. సుడిగాలి పొట్టి ఎగిరిపోయినట్లుగా ఆయన వారిని ఎగరగొట్టేస్తాడు అంటూ నీవు ఇతనితో సమానుడని మీరు ఎవరిని సాటి చేస్తారు అంటే దేవునికి ఉన్నటువంటి సార్వభౌమత్వాన్ని ఎవరితో సాటి చేయగలుగుతారు, ఎవరిని సాటి చూపించగలుగుతారు అని ప్రశ్నిస్తూ దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, ఇక్కడ మనం ఎదుగు చూస్తున్నప్పుడు సార్వభౌమత్వం కలిగిన దేవునికి ఉన్నటువంటి ఆ సార్వభౌమత్వాన్ని మనము గ్రహించినట్లయితే, మీరు ఇందాక చెప్పారు కదా 5 సువార్తల్లోనూ మధ్య యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము మనం కంప్లీట్గా చదివినట్లయితే మనం దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుంటాం. అంటే దేవుడు యొక్క మనిషిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, మనిషికి ఎలాంటి ఆ యొక్క అవకాశం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడో, ఇట్లాంటి విషయాలను మనం తెలుసుకోగలుగుతాం. అంటే దేవుని దగ్గర అవ్వడానికి మనకి సూత్రంగా మనకి అధ్యాయాలు ఇవ్వబడ్డాయి. అయితే ఇక్కడ మనం ఉన్నటువంటి ఆ మాటలు ఇతనితో సమానుడిగా మీరు ఎవరిని ఎంచగలుగుతారో, ఎవరిని సాటి చేస్తారో, ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది. అది ప్రతి క్రైస్తవుడికి కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనం కనుక గ్రహించినట్లయితే, ఈ రోజున మనం చూసినట్లయితే మనిషి ప్రేమించాలి, మనిషిని సహకరించాలి, దేవుని దగ్గరకు నడిపించాలి అంటే దేవుడు ఇప్పుడు వచ్చి మాట్లాడతాడంటే ఆయన మాట్లాడు. ఇప్పుడు మీ ద్వారా మాట్లాడాలి, నా ద్వారా మాట్లాడాలి, సహోదరులు ఎవరొకరి ద్వారా మాట్లాడాలి. దాంట్లోనే మనమందరము కూడా ఏం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడంటే ఆయనకు ఉన్నటువంటి సార్వభౌమత్వాన్ని
మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరి వలన కానిటువంటిది దేవుడు మాత్రమే. అనగా దేవుడు అనగా ఆయన సృష్టింపబడిన వాడు కాదు, సృష్టికి ఆది అయిన వాడు అని చెప్పడానికి మాటను మనం తెలియజేస్తుంది. ఇంకొక మాటను మనం ధ్యానం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇంకొక మాటను చూద్దాం. మీరు అడిగిన దాని గురించి ఇప్పుడు ఈ యొక్క యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు మనం చూసాం. ఇక్కడ తమ్ముడు బ్రదర్ చదివాడు, ఎవడు క్వశ్చన్ అన్నిటికీ ఎవడు క్వశ్చన్ అని ఉన్నది. ఎవడు అసలు దీన్ని జానతో కొలచగలిగినా, ఈ భూమి మీద ఉన్న ప్రతి దాన్ని తెలుసుకోగలిగినా ఎవడు 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 అంటే ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ మనకు కనిపిస్తుంది. అవునండి. దీనికి కూడా నేను ఆన్సర్ ఏం చెప్తానంటే, మనం ఇందాక అసలు ఈ అంశాన్ని పెట్టుకునే మనం మొదటి మాట చదువుకుందాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. అంటే ఆది యందు ఏముంది? శూన్యం. శూన్యంలో దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. దేవుడు ఒక్కడే ఉన్నాడు. మరి ఇంక ఎవడు అంటే ఈ భూమిలో తదుపరి మానవుడు 3వ అధ్యాయంలోకి వస్తే మానవుడు సృష్టించబడ్డాడు. అవునండి. మానవుడు దేవుడు సృష్టించాడు. ఆ యొక్క ఆదాము అవ్వ నుంచే యావత్ ప్రపంచం వచ్చింది. ఈ యెషయా గ్రంథానికి వస్తేలోకి అనేక మంది భూజనులు భూమి మీద ఉన్నారు. మరి ఇంక ఎవడు ఆయనకి సాటి అయిన వారు? అంటే ఆదిలో అసలు మనిషి అనేవాడు లేడు. మరి సృష్టిలో ప్రారంభంలో ఉన్నవాడే మన దేవుడు అయినటువంటి దేవుడు శూన్యంలో. ఆయన సృష్టిలో ఒక పాత్రలుగా మనం మట్టితో చేయబడినటువంటి ఒక బొమ్మలుగా మనం జీవిస్తున్నాం. మనం ఇంకా ఆయనకి సాటైన వారిగా మనం ఎలా ఉండగలుగుతాం? ఉండలేం. అందుకే యోబు భక్తుడితో డైరెక్ట్ యోబునే అడుగుతాడు. ఇక్కడ మనకి ఎవరిని అడిగినట్టుగా కనిపిస్తుంది. యోబు భక్తుడితో మాట్లాడినప్పుడు ఒక్క మాట చదువుకుని మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. యోబు గ్రంథంలో అపవాది వచ్చి యోబుతో మాట్లాడినప్పుడు యోబు అంత నీతిమంతుడు ఈ భూమి మీద ఎవడో లేడని యోబును కూర్చున్నటువంటి గొప్ప సాక్ష్యం దేవుడు అక్కడ చెప్తాడు. అప్పుడు 3 స్నేహితుల ద్వారా ఆయన శోధింపబడిన తర్వాత యోబుకి దేవుడు ప్రత్యక్షమై సుడిగాలిలో అక్కడ మాట్లాడినట్టు మాట యోబు గ్రంథం 38వ అధ్యాయంలో మనకి మాటలు ఉంటాయి. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో నేను కొన్ని మాటలు చదువుతాను. అందరూ బైబిల్ తీసుకుంటే ఇక్కడ కూడా ప్రశ్నార్థకమైనటువంటి మాటలు. ఎవడు అని అక్కడ యెషయా గ్రంథంలో అడిగాడు. నీకు తెలివి ఉంటే నువ్వు సమాధానం చెప్పమని యోబుని అడుగుతాడు. 38వ అధ్యాయం మొదటి నుండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుచున్న వీడెవడు? పరోసం తెచ్చుకుని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజేయము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? చాలా మంచి ప్రశ్న అండి పాస్టర్ గారు. మీరు అడిగిన దానికి సమాధానం, నేను అసలు భూమికి పునాదులు వేయక ముందు అసలు మనిషి అనేవాడు యోబు, నువ్వు ఎక్కడ ఉన్నావు? అవునండి. అదేనా? ఇంకా ఆయనకి ప్రశ్న వేయటానికి ఎవడైనా సరిపోతాడా? ఈ ప్రశ్నకి జవాబు ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు దేవుడు లేడని లేకపోతే అదని ఇదని దేవుడిని చిన్న తీసి పడేస్తున్నారు. అలా భూమికే పునాదులు. నువ్వు భూమి మీద నుంచుని భూమి మీద ఉన్న ప్రతి సారాంశాన్ని ప్రతి దాన్ని నువ్వు పొందుకుంటున్నావు. అలా భూమికే పునాది లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అలా ప్రశ్న మానవుడని ప్రతి ఒక్కరు వేసుకుంటే బుర్ర గిర్రం తిరిగిపోద్దండి. ఎందుకంటే ఎవరు కూడా ఈ ప్రశ్న వేసుకోరు. తర్వాత ఇంకా ఒక మాట చెప్తున్నట్టు ఇంకా చెప్పగలుగుతాడు. 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు అని మనం ఎవరికైనా అడిగితే చెప్తాడా? దేవుడే అడుగుతాడు ఈ మాట. నీకు వివేకం ఉంటే నువ్వు చెప్పు. 5వ వచనం, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణాలను నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదాలు దేనితో కట్టబడినవో చెప్పుము. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా తెలిసిన వాడు అయితే నువ్వు చెప్పు అని దేవుడే ఒక మనుషుడికి ప్రశ్నిస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి మాట అన్నమాట. చెప్పండి సార్. ఇంకొక దేవుని యొక్క ఇప్పుడు మరి చెప్పండి, ఈ విషయంలో చాలా ప్రశ్నలు చక్కగా మరి మీరు చెప్పిన దానిలో మానవుడికి అంటే ఈ రోజున దేవుడు లేడు అని చెప్పేటువంటి వారికి సూటిగా దేవుడు మాట్లాడుతూ నాకు అర్థం కాలేదు. ఏదిదా? ఓకే ఓకే ఓకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధిలో
మరి మనము కూడి ఉన్నటువంటి మనము ఒక మాటను చూసుకుని మనం ముగించుకుందాం. మరొక మాటను చూడండి. దేవుడు ఆయనకున్నటువంటి నామములో, ఆయనకున్నటువంటి దైవత్వంలో దేవుడు శాశ్వతమైన వాడై ఉన్నాడు. ముందు మనం తెలుసుకున్నది ఆయన సర్వభౌముడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడి గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ఆయన శాశ్వతమైన దేవుడు అంటే ఆయన నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉండేవాడు. ఈ యొక్క మాటను గురించి కీర్తనకారుడు 90వ కీర్తనలో ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఒకసారి చూడండి. 90వ కీర్తన మనం చూస్తే అక్కడ 90వ కీర్తనలో మాట్లాడుతూ 2వ వచనంలో ఉంటున్నటువంటి మాటను చూసినప్పుడు, పర్వతములు పుట్టక మునుపు, ఆ భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, ఆ, యుగయుగములు నీవే దేవుడవు, ఆ, నీవు మనుషులను. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఆయన పర్వతములు పుట్టక మునుపు అంటూ, లోకము పుట్టక మునుపు నీవే యుగయుగములకు దేవుడు అంటూ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఇంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథంలోనికి యేసుప్రభు వారు వస్తే యేసుప్రభు వారు పలుకుతున్నటువంటి మరొక మాట ఏమిటంటే, నాది ఆ ఆల్ఫయు మేఘయని అక్కడ ఆయన పరిచయం చేసుకున్నాడు ఒక సంఘానికి. ఆదియు అంతమునై ఉన్నవాడిని మొదటి వాడిని కడపటి వాడిని అని యేసుప్రభు వారు ప్రత్యక్షంగా బయలుపరుచుకున్నాడు. అంటే ఈయన శాశ్వతుడైనటువంటి దేవుడు అనగా సృష్టికి ఆది అయిన దేవుడు. ఇందాక మీరు చెప్పారు యోహాను సువార్త ప్రారంభంలో, ఆది యందు వాక్యముండను, వాక్యము దేవుడై ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను. ఇది మనం చూసాం. ఇందాక ఆది కాండం మన ప్రారంభంలో ఆది యందు దేవుడు అంటే దేవుడు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడిగా మనకి ప్రత్యక్షత మనకు కనబడుతుంది. మరొక వచనం కూడా చూడండి. 102వ కీర్తన, ఇదే మరి కీర్తనల గ్రంథం 102వ కీర్తన మనం చూస్తే 102వ కీర్తనలో కూడా ఈ మాటను దేవుడు బయలుపరుస్తూ మాట్లాడుతున్నాడు. 12వ వచనం చదివితే ఈ విధంగా వ్రాయబడింది, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవును, నీ నామస్మరణ తరతరములు ఉండును. ఇక్కడ చూడండి, ఆయన మాట్లాడుతూ యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవును, నీ యొక్క సింహాసనము, నీ యొక్క నామస్మరణ తరతరములు ఉండును. ఏది తరతరములు, ఏది ఆది అనేటువంటిది మనం క్రైస్తవులమైనటువంటి మనకి తెలిసినప్పుడు ఆ యొక్క సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనము ఆరాధించగలుగుతామని నేను నమ్ముతున్నానండి. ఒక్కసారి మీరు బ్యాటరీ ఇది ఉంది అయితే బైక్ లేకోకుండా మనం ఇక్కడే ఉన్నాం కదా, మనకి రికార్డింగ్ అయిపోద్ది కదా, అందుకని మనకి బ్యాటరీ రీఛార్జ్ పెట్టుకుని అది పవర్ బ్యాంక్ ఉంది. అయ్యో ఎంత టైం ఉండదు. ఆయన ఈరోజు కొద్దిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చూస్తున్నటువంటి వచనంలో, ఈ చదవబడినటువంటి వాక్యంలో మనం చూసినప్పుడు ఎంతో సుస్పష్టంగా ఆయనకున్నటువంటి దైవత్వాన్ని మనకి వెల్లడి చేస్తూ బయలుపరుస్తున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయములో ఉన్నటువంటి మాటను గనక మనం చూస్తే అక్కడ కూడా ఒక మాటను దేవుడు మన కొరకు రాయించి పెట్టిన మాటను మనం చూడగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 57వ అధ్యాయము 15వ వచన భాగంలో చదువుకున్నట్లయితే ఇక్కడ ఈ రీతిగా వ్రాయబడినటువంటి, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన ప్రాణమును
వినయము గల వారి యొద్దను వినయము గల వారి యొద్దను దీన మనస్సులు గల వారి యొద్దను నివసించుచున్నాను. నివసించుచున్నాను. ఇంకా 16 వచనం కూడా చదవండి. నేను నిత్యము పోరాడువాడను, పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ ఆ, కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. చాలండి. ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో శాశ్వతం కలిగినటువంటి శాశ్వతుడైన దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్లో ఉన్నటువంటి మొదటి మాటగా మనం చూసినటువంటిది మొదటి కీర్తనలో 90వ కీర్తనలో మనం చూసినటువంటి మాటలో మనం చూసినప్పుడు అక్కడ ఏమని తెలియజేశాడు? ఎంతగానో ఆయన ఈ భూమి మీద శాశ్వతమైనటువంటి దేవుడిగా మనకు కనబరుచుకుంటూ మాట్లాడినటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం చూసుకుంటే ఎదరకు వచ్చినప్పుడు 102వ కీర్తనకు వచ్చేటప్పటికి అక్కడ మాట్లాడినటువంటి మాటలు మనం చూడగలిగాం. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత శాశ్వతము కలిగిన వాడు. ఆయనకి ఒక కాల పరిమితి అనేటువంటిది లేదు. ఆది అయినటువంటి దేవుడు. దీని విషయమై కొన్ని విషయాలు మాతో పంచుకోవాలని ప్రభుపేట మేము కోరుచున్నాను. తప్పనిసరిగా మనం చదివినటువంటి మాట ఇప్పుడు యెషయా గ్రంథం 57వ అధ్యాయం చదువుకున్న మాట 15వ వచనంలో, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునై ఉన్నవాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దకు దీన మనస్సు గల వారి యొద్దకు నివసించుచున్నాను, గలవారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అంటే అని చెప్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతుడైనటువంటి మన దేవుడు అని చెప్తున్నారు మీరు. ఆయన నలిగిపోయినటువంటి హృదయాల దగ్గరికి, ఈ యొక్క పాపంలో పడిపోయినటువంటి వారి దగ్గరికి నేను నిత్యము కోపించేవాడిని కాదు, నేను నిత్యము మిమ్మల్ని నిందించేవాడిని కాదు. అంటే పితరుల కాలంలో ఏదన్నా తప్పు జరిగితే వెంటనే దేవుడి వాళ్ళని శిక్షించేవాడు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి అప్పుడు వారికి శిక్ష వెంటనే. యేసుక్రీస్తు వారు కాలంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత పరిశుద్ధ ఆత్మ మన మధ్యన ఉంది. పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాం. ఈ కాలంలో దేవుడు తప్పు చేస్తే వెంటనే వాళ్ళని మందలించేవాడు. మనం ఆదికాండం నుంచి చూసుకుంటూ వస్తే నోవహ కాలం వస్తులోకి ప్రజలు దేవుని మాట విననప్పుడు జలప్రలయాన్ని రప్పించాడు. నోవహుకి ఓడ చేయించమని, ఓడ అనేటువంటి రక్షణ ఓడలో తన కుటుంబం మాత్రమే రక్షించబడింది. ప్రకటన ఎంత చేసినా మీరు రక్షించబడుటకు దేవుడిని మారు మనసు పొందనని ఎంత నోవహు ప్రకటించినా ఆయన్ని ఎగతాళి చేశారు తప్ప ఎవరు కూడా నమ్మలేదు. అప్పుడు దేవుడు ఉగ్రత ప్రజల మీదకి వచ్చింది. తదుపరి కూడా మళ్ళీ అక్కడ నిబంధన చేసి ఇలాంటి ప్రళయం మీ మధ్యకి రానని ఒక ధనుసుని అక్కడ ఆయన నిబంధనగా ఆయన చేసి మళ్ళీ అలాంటి ప్రాణయాన్ని రప్పించలేదు. ఆయన స్టెప్ బై స్టెప్ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మాత్రమే ఆయన మళ్ళీ తన విపత్తుని చూపించేవాడు తప్ప యావత్ భూలోకం అంతటిని ఆయన నాశనం చేయలేదు. తదుపరి కాలంలో సొదొమ గొమొర్రా పట్టణ వస్తువులకు భయంకరమైన పాపంతో అది నిండిపోయినప్పుడు దేవుడు అగ్నిగంధకాలతో సొదొమ గొమొర్రా పట్టణాన్ని కూడా నాశనం చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. అలాగ చూసుకుంటూ వస్తే ఈ అనేక పర్యాయములు ఆయన ఉగ్రత ప్రజల మీదకి వస్తుంది. అలాగే ఐగుప్తు దేశం వెళ్ళిపోయినప్పుడు మాట వినని ప్రజల వలె 6 లక్షల మందిని కాపాడి తీసుకొస్తాక మోసేకి బాధ్యతలు అప్పగించినప్పుడు ఎదురు తిరిగిన వారిగా వీళ్ళు ఉన్నప్పుడు దేవుడు 6 లక్షల మందిని కూడా ఆ ఎడారి మార్గంలో వాళ్ళు ఎడారిలో కలిసిపోయినట్టు వారుగా అయిపోయారు. తదుపరి వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఇంకో 6 లక్షల మంది ఏర్పడ్డారు. వారు కూడా దేవుని రాజ్యానికి ఈ యొక్క ఏర్పరిచినటువంటి వాగ్దానం చేసినటువంటి భూభాగానికి వాళ్ళు రాలేదు. 2 మాత్రమే అందులో కాలేబు యెహోషువలు మాత్రమే వచ్చారు. ఇలాగా ఆయన ఎవరైతే దేవుని చిత్త ప్రకారం లేరో వాళ్ళందరినీ కూడా నశింపజేశాడు. ఎన్నో విధాలుగా మనం చూసుకుంటే మోసేకి ఎదురు తిరిగిన వారు కోరహు కుమారుల్ని వాళ్ళ కుటుంబం మోసే మీద ఎదురు తిరిగితే భూమి నోరాలించి వాళ్ళని భూమిలోకి తీసుకుంది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు యెషయా కాలానికి వస్తులోకి, నేను ఎప్పుడు అలా కోపించేవాడిని కాదు, నేను మహోన్నతుడిని, నేను శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని నేను ఎంతగానో నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. అవకాశం ఇస్తున్నాడు ఆయన ప్రియులను.
ఎందుకంటే ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆయన రాజ్యానికి రావాలని, ఆయన భూమికి పునాదులు వేయక ముందే ఏర్పరిచినటువంటి ఆది దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఆయన తన దగ్గరికి మనల్ని తీసుకోవాలని ఆయన ఎంతగానో చూస్తున్నాడు. ఇర్మియాతోటి తర్వాత వచ్చినటువంటి పెద్ద ప్రవక్త ఇర్మియాతోటి మాట్లాడతాడు అదే మాట. 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం ఇర్మియా 31వ అధ్యాయంలో మీరు శాశ్వతం గురించి చెప్పారు. దేవుడు 31:3లో చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై, ఇంకా చాలా కాలం తర్వాత అంటే యెహోవా ఇర్మియాకి ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. అంటే శాశ్వతుడైన దేవుడు, శాశ్వతమైన ప్రేమతో శాశ్వతమైన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరిని అంటే మన యెషయా గ్రంథంలో ఉన్నటువంటి నలిగిన హృదయ, నలిగిన వారి యొద్దను, వినయము గల వారి యొద్దను వారిని నివసించడానికి ఇష్టపడుచున్నాడు. ఎందుకంటే నిన్న నేడు రేపు ఏకరీతి అంటే శాశ్వతం అంటే ఏంటి? ఇంకా శాశ్వత కాలం, ఇంకా దానికి లిమిట్ లేదనమాట. అంటే ఇంకా ఏ తరంలో ఉన్నటువంటి అంటే ఆది అన్నది లేదు, ఆది అంతం అనేటువంటి ఆది లేదు, అంతము లేదు. అది యుగ యుగాలు ఎక్కడ వరకు వెళ్తాది అనేటువంటిది దానికి అది దేవుని యొక్క పరిమితిలో కానీ తప్ప, ఆది అన్నప్పుడు కూడా అది ఎక్కడ ప్రారంభమైంది, ఆయనకి దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు ఉన్నాడు అనడానికి దానికి కొలమానం లేదు. అంత ప్రేమతో ఆయన మానవ మనుగడని ప్రేమిస్తున్నాడు. అందు గురించి ఆయన చెప్తున్నాడు శాశ్వతమైన ప్రేమ. అంటే దీంట్లో ఒక మాట మనకు అర్థమవుతుంది ఏంటంటే టైగరు, మనుషుల్ని ప్రేమించడానికే, మనుషులు దేవుణ్ణి ప్రేమించడానికే దేవుడు కలిగి చేసుకున్నాడు కదా. ఇప్పుడు మనుషుల్ని ఎందుకు చేశాడు ఈ భూమి మీద అంటే, ఎక్కడైతే మొట్టమొదట మనము ప్రారంభంలో మనం చెప్పుకున్నట్లుగా ఆ యొక్క తేజో నక్షత్రంగా ఉన్నటువంటి ప్రధాన దూతగా ఉన్నటువంటి దేవుని ఆరాధించడానికి పెట్టుకున్నటువంటి దేవదూతలు పడద్రోయబడ్డప్పుడు దాని స్థానంలో మానవుడు దేవుని ఆరాధించడానికి, దేవుని ప్రేమించడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది అనడానికి లేఖనాలు మనకు రుజువు చేస్తూ ఉన్నాయి. అంటే మానవుడు దేవునికి ఎందుకు కావాలి అంటే దేవుని ఆరాధించడానికి, మానవుడు ఎందుకు కావాలి అంటే దేవుని ప్రేమించడానికి. ఒకటి ఆరాధించేవాడు అయి ఉండాలి, ప్రేమించేవాడు ఉండాలి. లూసిఫర్ ఎలాగైతే ఆరాధించేవాడుగా దేవునికి సమీపంగా ఉన్నాడో, ఇప్పుడు నా ద్వారా మీ ద్వారా కూడా ఈ యొక్క ఆరాధన అన్నది జరగాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక ఎంతో ఉన్నతమైనదిగా మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రణాళిక గురించిన కొన్ని విషయాలు చెప్పు. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు కాబట్టి ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆరాధికులుగా మనం ఉండాలని అయ్యగారు చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఇందాక చదివాం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇందాక జరిగినటువంటి సంభాషణలో జరిగాం. ఆయన కెరూబుల మధ్యన కొనియాడబడుతూ నిత్యము పరిశుద్ధుడు 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 అని అనేక కోటాను కోట్ల దూతలతో ఆయన ఆరాధింపబడుతున్నాడు. అంటే ఈ యొక్క పరిశుద్ధత అనేటువంటి దేవుడు మన దేవుడు. అంటే మనకి ముందు ఉన్నటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రంలోకి మనం వెళ్ళి చూస్తే మన దేవుడైనటువంటి తండ్రి పరిశుద్ధుడు. ఆయన పవిత్రంగా పరిశుద్ధమైనటువంటి దేవుడు. మీరు కూడా పరిశుద్ధులుగా ఉంటేనే నేను మీ దగ్గర ఉంటానని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకంటే పరిశుద్ధత అనేటువంటిది మనలో ఉండాలి. పరిశుద్ధత మనలో లేకపోతే మనం ఆయన ప్రేమను మనం పొందుకోలేము, ఆయనతో మనం జీవించలేము. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉంటేనే నేను మీ దగ్గర ఉంటాను అన్న పరిశుద్ధత అనేటువంటిది మనలో ఉంటుందా లేదనేటువంటిది ప్రతి క్రైస్తవులు అయినటువంటి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అయితే మనము ఇందాక మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం 57వ అధ్యాయము ఆయన ఏమంటున్నాడంటే చివరి మాటల్లో చూసినట్లయితే ఆయన వినయము గలవారి ప్రాణమును ఉజ్జింప చేయుటకు, చాలా జాగ్రత్తగా, వినయము గలవారి ప్రాణమును ఉజ్జింప చేయుటకు యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చివరి మాటని చదువుతున్నానండి. నలిగిన ప్రాణమును ఉజ్జింప చేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఇక్కడ మనము అసలు ఈ యొక్క పరిశుద్ధత అంటే
ఆ యొక్క ధర్మశాస్త్రానికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రానికి ఉన్నటువంటిది పాపము చేసిన వానికి ప్రాయశ్చిత్తంగా ఒక కోడనో, ఒక దూడనో, ఒక మేకనో, ఒక గొర్రెనో, లేక ఒక పావురానో పరిహారంగా చెల్లించాలి. ఇది లేఖనం తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు పాపిగా ఉన్నటువంటి ఒక అపరిశుద్ధతలో ఉన్నటువంటి వాడు ఎలా మారుతున్నాడు అనడానికి యెషయా గ్రంథం మనకి తెలియజేస్తుంది. అంటే నీవు పాపివై ఉన్నావు, పాపము చేత చచ్చిన వానివై ఉన్నావు, అయితే నీ ప్రాణమును ఉజ్జింప చేయడానికి ఏం కావాలని కోరుతున్నాడు అంటే వినయము గల వారి యొద్ద ఆయన నివసించడానికి. ఇంకా చూడండి, వినయం గల వారి ప్రాణమును ఉజ్జింప చేయడానికి, నలిగిన హృదయమును విజ్జింప చేయడానికి, వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను ఆయన నివసించి కోరుతున్నాడు. ఇప్పుడు మనము ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువారి ద్వారా మనము నేను నా స్వభావము, నా గర్వమును వ్యక్తము చేయకోకుండా ఒక దీనుడిగా మారగలిగితే, ఒక వినయము గలవాడిగా నేను మారగలిగితే, దేవుడికి నేను పరిశుద్ధముగా మారేటడానికి ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కరెక్ట్ అండి. ఇప్పుడు మనము చూస్తున్నటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరైతే వస్తారో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఉంటది. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవడు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవము గలవాడు. అంటే ఈ యొక్క యేసు ప్రభు వారి ద్వారా మన పాపములన్నీ కూడా పరిహారము చేయబడి మనలను పరిశుద్ధులుగా దేవునికి సహవాసంలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాటలను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మన మధ్య ఉన్న ప్రేమ్ ప్రకాష్ గారు కూడా కొన్ని విషయాలు, ఈ విషయం గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని నేను కోరుతున్నాను. మైకును ఒకసారి దైవ సేవకులకి ఫార్వర్డ్ చేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. సేవలు ఇంతవరకు కూడా చక్కగా మనం వివరించారు. ఆయన సర్వాధికారిని, అదేవిధంగా ఆయన సర్వం ఎరిగిన దేవుడని మనం తెలుసుకున్నాం. అదే రీతిగా ఆయన మరి ఇక్కడ చదివినట్టుగా మనం వినయం గలవారి ప్రాణము ఉజ్జీవం చేయటంట. అంటే వినయం గలవారు అంటే ఎవరైతే నెమ్మది కలిగి, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే మరి నేను సేవకుడిని అని చెప్పేసి అనుకుంటారు కదా, ఎవరైతే తను గొప్ప స్థానంలో ఉండాలంటే తగ్గించుకోవాలంట. తగ్గించుకొని మరి పరిచయం చేసినోడే మరి దేవుడు అంటున్నాడు కదా, అది చూపించాడు కూడా శిష్యులకి. అంటే కాలు కడగటం మనం చూసి ఉన్నాం సువార్త పాఠంలో. ఆ విధంగా మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఆయన అంటే హెచ్చిస్తాడంట. అంటే ఒక మాట నేను అడుగుతానండి, ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక పరిచారకుడిగా ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, దేవుడే వాక్యమైన దేవుడు, వాక్యమందు దేవుడై ఉన్న దేవుడు, ఆయన పరిచర్య చేయడంలో ఇప్పుడు మీరు అన్నారు సేవకులు తగ్గించుకోవాలి అని. తగ్గించుకుని ఎవరైతే వినయం గల వారుగా మారతారో, దీన మనసుకులుగా మారతారో వారి యొద్ద నివసిస్తాడు అన్న మాటలో ఇప్పుడు మీరు చెప్తున్న మాట ఒకసారి కంటిన్యూ చేయండి ఆ విషయాన్ని. ఓకే. అంటే మనము ఒక సాక్షి అంటే ఇప్పుడు ప్రొఫెసర్ పౌల్ గారు అన్నారు కదా, 1 కొరింథీయులు 11వ అధ్యాయంలో నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. అంటే సేవకులు ఎలా ఉండాలి, ఒక మాదిరిగా ఉండాలి. అంటే శిష్యులు ఉండాలి, విశ్వాసాలు ఉండాలంటే ఒక మాదిరి మనం ఉన్నామంటే మనల్ని చూసాలని నేర్చుకుంటారు. ఓహో సేవకుడు ఎలా ఉన్నాడా, అయితే నేను ఎలా ఉండాలి, ఆయనకి ఇలా ఉండాలి, ఆయనలా నేను బోధించాలి, ఆయనలా ఒక దేవుని వాక్యం నేను ముందుకు వెళ్ళాలి అని ఒక తలంపు వస్తుంది. మనల్ని ఎప్పుడైతే తప్పు పడతారో వాళ్ళు మనం ఎంత చెప్పినా వినరు వాక్యం. అవునండి, ఆ తప్పే చూస్తారు. కానీ అందుకే ఇక్కడ మరి దేవుడని యెహోవా అంటున్నాడు కదా, వినయము గల వారి ప్రాణము ఉజ్జీవం చేయటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటకును, వినయము గల వారి యొద్ద దీన మనసు గల వారి యొద్దను నివసించు. అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం అనుకుంటా అక్కడ ఉంటారు కదా, ఎవడైతే నేను తలుపు యొద్ద నేను నిలిచి ఉన్నాను. ప్రకటన సంఘంతో అక్కడ వ్రాయబడ్డ చదవండి, చెప్పండి. ఎవరైతే నా స్వరం ఎన్ని తీస్తారో మీతోటి నేను మీ దగ్గరకు వచ్చి మీతోటి నివాసం చేసి మీతోటి నేను బోధన చేస్తానని చెప్పేసి ఆయన అంటున్నాడు కదా. అవునండి, అదే నివాసం అంటే ఏంటంటే అది నివాసం అంటే కానీ మన నలుగురు మధ్య నుండి ఆయన కాదు కానీ మన హృదయంలో ఆయన నివసించాలని వాక్యం, అదే వాక్యం.
అవునండి. ఆ వాక్యం మన హృదయం ఎప్పుడు ఉందంటే ఆయన మనలో ఉంటాడు. అవునండి. ఆ వాక్యం లేనప్పుడు లేనట్టే. ఉమ్. అది దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించింది కాక నేను సమయాన్ని సేవలకు ఇస్తున్నాను. మరి ఇంకా మనం ఇదే మాటను గురించి మాట్లాడుతూ ఇప్పుడు మరొక మాటను నేను మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఇక చక్కటి మాటను దేవుడు వ్రాయించి పెట్టాడు. అక్కడ మాట్లాడినటువంటి మాటను చూడండి. ఈ యొక్క అమ్మాయి రోమా 8:28 వచ్చిన వాక్య భాగం చదివినట్లయితే, దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడును అనేక సహోదరులో జ్యేష్ఠునగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారిని తన కుమారునితో స్వారూప్యం గలవారగుటకు ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వానినే పిలుచును, ఎవరిని పిలుచునో వానిని నీతిమంతునిగా తీర్చును, ఎవరిని నీతిమంతునిగా తీర్చునో వానినే మహిమపరచును. మరి దైవ సేవకులైనటువంటి టైటస్ గారు మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులకు ఈ మాటల గురించి దేవుడు ఏమంటున్నాడు? దేవుణ్ణి ప్రేమించిన వారికి, ఇందాకేం అక్కడ మనం చూసాం, వినయం గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి పరిశుద్ధుల దగ్గర నివాసం ఉంటాడు. పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడు, ఈ లోకానికి అతీతుడుగా ఉన్నటువంటి దేవుడు, ఈ లోకంలో శాశ్వతమైనటువంటి వాడిగా ప్రపంచములలో పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఎక్కడ చూసినా ఆయనకున్నటువంటి శాశ్వతమైనటువంటిది మరొకరికి లేదు అని చెప్పడానికి మనం వాక్యాన్ని మనం చూసాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ప్రేమించిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుతూ ఉన్నాం. ఈ మాటల గురించి కొన్ని మాటలు మీరు తెలియచేయాలని ప్రభుత్వం మనం కోరుతున్నాను. దేవుని నామానికి వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగాల్లో దేవుడు శాశ్వతుడైన దేవుడు, శాశ్వతమైన ఆయనకి శాశ్వతత్వం ఉంది. సావరెన్ గాడ్, ఆయనకి ఆది లేదు, అంతం లేదు. శాశ్వతుడైన దేవుడికి కొన్ని ప్రణాళికలు ఉంటాయి, ఆయనకి ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ ప్రకారమే ఆయన ఏర్పాట్లో ఉన్నవారు, ఆయన సంకల్పంలో ఉన్నవారు, ఆయన వారిని ప్రేమించిన ఆ సంకల్పంలో ఉన్న వారిని ప్రేమించి వారికి వారి జీవితాల్లో కానీ వారి పనుల్లో కానీ ప్రణాళికల్లో ఆయన ప్లాన్లు ఉన్నాయి ఆయనకు ఆల్రెడీ. ఎవరైతే ఆ ప్లాన్స్లోకి వస్తారో, ఆ ప్రణాళికల్లో ఇమర్చగలుగుతారో వారి విషయంలో దేవుడు వారిని అంతకంతకు తీసుకెళ్తాడు, వాడుకోగలుగుతాడు. అంతకంతకు ఆశీర్వాదాలు వస్తాయి. అంతేకాదు ఆయన శాశ్వతత్వంలోకి మనం పాలు పొందగలుగుతాం. ఎవరైతే ఇముడ్చుకోలేకపోతారో వారు నష్టపోతారు. ఇక్కడ ఒక మాట అండి గారు, ఇప్పుడు బాప్తిస్మము పొందుకున్నామని చెప్పి ఇవాళ చాలామంది బాప్తిసం పొంది మేము క్రైస్తవులం అయిపోయాము. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు శాశ్వతుడైన దేవుణ్ణి మనం చేరుకోవాలి అంటే, ఆయన మార్గముల్లో మనం నడవాలి అని చెప్తున్నారు మీరు. ఆయన మార్గములో ఇప్పుడు బైబిల్ పట్టుకుని ప్రతిరోజు సంఘానికి వెళ్ళేటువంటి వారు, ప్రార్థించేవారు, కానుకలు ఇచ్చేవారు, బాప్తిసం పొందినటువంటి వారు, వీరిలో ఉన్నటువంటి దీని యొక్క వివరణ ఒకసారి చెప్పండి. అసలు దేవుని ప్రేమించడం అంటే ఏంటి? అలాగే ఎవరు ప్రేమించిన వారు అవుతారు? దేవుని ప్రేమించడం అంటే దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు, ప్రత్యేకమైన ఇష్టాలు ఉన్నాయండి. అదే అండి. ఆయన ఆ ఇష్టాలకి వెలుపలుగా, ఆయనకి చిత్తానికి వెలుపలుగా ఏది చేయడు. ఎస్. అయితే ఆయన చిత్తానికి వెలుపలుగా ఎవరు చేయాలని కూడా కోరుకోడు. ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికల్లోనే ఉండాలని కోరుకుంటాడు. దానికోసమే ఈ సృష్టి అంతా చేసుకున్నాడు. దానికోసమే ఈ మనుషుల్ని సృష్టించి ఈ సృష్టి మనుషుల కొరకు ఇచ్చాడు. అవునండి.
అయితే ఇప్పుడు ఎవరైనా కానీ సువార్తను తెలుసుకొని, ఎవరైనా కానీ యేసు ప్రభు వారిని అంగీకరించి, ఎవరైనా ఆయన రక్తం ప్రోక్షణ కిందకి ఎవరైనా వస్తే దేవుడు వారిని తోసేయడు, దేవుడు వారిని తీసుకుంటాడు. అయితే ఆ తర్వాత కూడా వారు బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా వారు ఆయన ప్రణాళికల్లోనే ఉండాలి, ఆయన యొక్క చిత్తంలోనే ఉండాలి. ఆ చిత్తానికి వెలుపలుగా ఆయన ఉంటే ఆయన వారిని సహించలేడు. అదేవిధంగా ఆయన ఆ చిత్తానికి వెలుపల ఉన్నవారు ఆయన ప్రేమించిన వారు కాదు. యేసు ప్రభువుని, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే. ఆయన ఖచ్చితంగా ఆయన ప్రణాళికలు, ఆయన ఆజ్ఞలు, ఆయన సంకల్పాలలో ఎదిగేవారు, దాంట్లో ఉండేవారే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు అవుతారు, ఆయన్ని ప్రేమించేవారు అవుతారు. లేదనుకోండి, ఆయన ఆజ్ఞలు నెరవేర్చట్లేదు, ఆయన ఆజ్ఞలు గైకొనట్లేదు అనంటే దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా వారిని ఆయన ప్రేమించట్లేదు అన్నట్టు. ఉదాహరణ అంటే మీరు చెప్పేది ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడ్డటువంటి మాటల ప్రకారంగా చూడండి, 15వ వచనం దగ్గర నుండి ఈ విధంగా వ్రాయబడ్డది. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నా తండ్రిని వేడుకుందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్త అయినటువంటి సత్యస్వరూపమైన ఆత్మని మీ యొద్దకు పంపించేదను, అనుగ్రహించేదను. లోకము ఆయనని చూడదు, ఆయనను ఎరగదు గనుక మీరు ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించి మీలో ఉండును అంటూ ఉన్నాడు. ఇంకొక మాట చాలా చాలా శ్రేష్టమైనటువంటి మాట 21వ వచనం చూసినట్లయితే, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకుని వాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడను, నేను వానిని ప్రేమించి వానిని నన్ను నేను కనపరుచుకుందును. ఇంకా అంటున్నటువంటి మాట 23వ వచనంలో, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటను గైకును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి నివాసం చేతుమని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు సందర్భాలండి ఇవి. అవును, చాలా ఖచ్చితమైన మాటలు రాష్ట్ర గారు. సమయానికి మీరు ఖచ్చితమైన మాటలు, మంచి వచనాలు చదివారు. దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే ఆయన ఇష్టాలు నెరవేర్చడమే. ఆయన ఇష్టాలు, ఆయన ఆజ్ఞలను మనం గైకొనట్లేదంటే మనము ఎంత నటించినా, ఎంత సేవ చేస్తున్నాం అనుకున్నా కానీ మనకు మనసు తృప్తిపరచుకోవడానికే కానీ చివరికి దేవుడు ఏమంటాడంటే, యేసుప్రభు ఏమంటాడంటే, మీరు ఎవరు నేను ఎరుగును అంటాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలు ప్రధానంగా మన జీవిత యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే, అల్టిమేట్గా పరలోకం చేరడమే. అంటే శాశ్వతుడైన దేవుని దగ్గర మనం చేరాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించడంలో మనం వినయమ గలవారుగా మారుతాము, దీన మనసులుగా మారుతాము అని ఏదైతే మనము ఎప్పుడైతే విరిగి నలుగుని హృదయంతో దీనుడిగా మారుతామో అప్పుడు దేవునికి ఇష్టడిగా మారిపోతాము అనడంలో చాలా వాస్తవం ఉందంట. దేవుని అసలు అల్టిమేట్ ఉద్దేశం దయచేసి చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు అల్టిమేట్ గా అసలు మన నుండి ఎంత ఉన్నతమైన స్థితిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో చూడండి. 3వ అధ్యాయం 21వ వచనం, నేను జయించిన కూడా ఆయన సింహాసనమును ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసమునందు కూర్చుండనిచ్చేదను. ఈ లోకంలో మనం దేవుని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ లోకం ఎంతో లాగుతూ ఉంటుంది మనల్ని. అవునండి, ఈ లోక ఆశలు, ఈ లోక సంబంధమైన విషయాలు ఎంతో లాగుతూ ఉంటాయి. మనము జయించగలిగితే దేవుడు ఏ స్థాయిలో మనల్ని కోరుతున్నాడో చూడండి, ఎంత ఉన్నతమైన పిలుపుతో పిలిచాడో చూడండి. దేవుని ఇది హై కాలింగ్. దేవుడు ఎంత ఉన్నతంగా మనల్ని నుండి ఆయన ఉద్దేశిస్తున్నాడో చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని అన్న ప్రకారము జయించు వారిని, ఈ లోకాశలను జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద. ఇది వండర్ఫుల్ కదా. ఇది ఊహించడానికి కూడా మనకి ఎంతో గొప్ప విషయం, ఎంతో ఊహించడానికి కూడా మనకి ఆశ్చర్యం. ఆయన సింహాసనాన్ని మనతో పంచుకోగలుగుతున్నాడు అంటే ఆ స్థాయిలో వాస్తవాన్ని కోరుతున్నాడు. కానీ ఆల్మైటీ గాడ్ అయి ఉండి ఒక అపాత్రులమైనటువంటి మట్టి నుండి తీయబడినటువంటి మనల్ని ఆ స్థానం ఇవ్వడం అనేటువంటిది ఎంత ఉన్నతమైన పిలుపో చూడండి. అంత ప్రణాళికతో దేవునికి అంత ప్రణాళిక ఉంది వాస్తవానికి.
ఆ పిలుపుతో పిలిచాడు మనల్ని, అంత ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన Yes. ప్రాణాన్నే మన కోసం వదిలేశాడు. ఆయన అవును. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు మనల్ని. Yes. ఇది ఎంతో ఉన్నతమైన అద్భుతమైన సంకల్పం. అంత శాశ్వతుడైన దేవుడు, ఆయనకి అసలు ఏది అక్కర్లేదు, ఏ మనిషితో ఏ సంబంధం లేదు, అవసరమే లేదు అసలు. కానీ ఈ మానవాల్ని ఆయన సృజించుకున్న, ఆయన స్వరూపంలో సృజించుకున్న మానవాల్ని ఎంతగా అంటే ఆయనకి శాశ్వతత్వం ఎలా అయితే ఉందో ఆ నిత్య జీవంలోకి, ఆ శాశ్వతత్వంలోకి మనల్ని తీసుకెళ్లాలని కోరుతున్నాడు. అంటే దేవుని ఎంత ప్రణాళిక, ఎంత నాకు ఇక్కడ దూరం ఉందో చూడండి. నాకు ఇక్కడ ఒక ఆలోచన వచ్చిందండి గారు. దేవుడు శాశ్వతుడైనటువంటి దేవుడు కదా, ఆయనకి ఆది లేదు అంతము లేదు. నేను నా బైబిల్ యొక్క ధ్యానంలో నేను కనుగొన్నటువంటిది, మానవునికి నాకు ఒక 1972లో నేను భూమి మీద జన్మించాను. నాకు ఒక జన్మ డేట్ అంటూ ఉంది. కానీ నేను దేవుణ్ణి పరిపూర్ణంగా నేను ప్రేమించగలిగితే, ఆయన ఆరాధించగలిగితే, ఆయనతో పాటు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆయనతో పాటు శాశ్వత కాలం, యుగ యుగాలు జీవించే కృపనివ్వడము ఎంత అమోఘం అంటారు. అది ఇది ఎంతో ఆశ్చర్యం, ఎంతో అద్భుతమైన సంగతి. ఇది చాలా లోతైన సంగతి కూడా. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను నేను. మనం ఈ భూమి మీదకి రాక మునుపు మనం ఉన్నాం, ఈ భూమి తర్వాత ఉంటాం. ఎందుకు ఈ భూమి మీదకి తీసుకొస్తున్నాడంటే దేవుడు మనం ఏంటి, మన స్థితి ఏంటి చూపించి మనల్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన సారూప్యంలోకి తీసుకొచ్చి తిరిగి ఉన్నతమైన పరలోకంలో మనల్ని ఉంచాలని ఆయన కోరిక. ఈ భూమి మీదకి రాక మునుపు మన స్థితి చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనంలో చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనం. నీవు బహు వృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. ఈ అధ్యాయం 21వ వచనము, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నువ్వు బహు వృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. ఈ పైన అన్ని మనకు వివరించాడు కదా. ఆయన ఎన్నో సవాళ్ళు వేశాడు యోబుకి, ఎన్నో సంగతులు చెప్పి, ఇవన్నీ తెలుసా నీకు అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, నీవు అప్పటికి పుట్టి ఉంటివి, నువ్వు బహువృద్ధుడు, నీకు ఇవన్నీ తెలుసు. భూమి పునాదులు వేసినప్పుడే మనం ఉన్నాం, అప్పటి నుండే మన జీవితం ఉంది. కానీ ఈ భూమి మీదకి ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే దేవుడు మనల్ని యేసు ప్రభు సారూప్యంలోకి తీసుకురావడానికి కోసం ఈ కొంత జీవితాన్ని దేవుడు ఉపయోగించుకుంటాడు. తర్వాత శాశ్వతత్వంలోకి తిరిగి ఆయన తీసుకెళ్లాలనేది ఆయన ఉద్దేశం. చాలా చాలా సంగతులు, చాలా విషయాలు, చాలా సంతోషం. మరి యొక్క సమయంలో ఈ బైబిల్ స్టడీని దేవుడు అద్భుతంగా జరిగించిన దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ. మరి యొక్క తలంపును దేవుడు సహోదరులు ఆనంద్ గారి ద్వారా నాలో ప్రేరేపించి రాజేష్ గారితో నేను ఈ మాటను పంచుకున్నప్పుడు చాలా నాకు, అయ్యగారు మీరు ప్రారంభించాలి, మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు అంటూ నన్ను తొందర పెట్టినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఇదంతా వారి సహాయ సహకారమే, వీళ్ళు లేకుండా మనకి ఇదంతా కూడా అవ్వదు కూడా. అవునండి. ఇది ఇలాగా ఇన్ని అద్భుతమైనటువంటి లోతైనటువంటి సత్యాలను మనం వెలికి తీయడానికి ఈ బైబిల్ స్టడీ ద్వారా ఇది అనేక మందికి అలాగా దేవుని యొక్క మహిమను తెలుసుకుని, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని తెలుసుకుని, దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాల్లో ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని తెలుసుకుని మనము దేవునికి దగ్గర అవ్వాలని మనం కోరుకుంటున్నాం. చక్కగా యొక్క దినము మాకు సహకరించి ఎంతగానో మాట్లాడినటువంటి బంగారాజు గారిని బట్టి, ప్రేమ్ ప్రకాష్ గారిని బట్టి, టైటస్ గారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక సెషన్ మనం ప్రారంభిద్దాం. ఇది అనేక మందికి వేదనాయకమయ్య గారు ప్రార్థన చేస్తూ అనేక హృదయాలు వెలిగింపబడాలి, అనేక హృదయాలు దేవుని తోటి త్రిప్పబడాలి, అనేక మంది హృదయాలు దేవునికి ఇష్టలుగా మారిపోయి దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలి. ఇది మన యొక్క దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రణాళిక.
అది మన ద్వారానే ఆయన సాధ్యం చేయాలని నన్ను అందరినీ కూడా కోరుచున్నాడు. ఇది మేమేదో డిస్కషన్ చేయడానికి గల కారణం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. లైవ్లో చూస్తున్న వాళ్ళు, దీన్ని ప్రోత్సహించి నడిపిస్తున్న వాళ్ళు, మీరు దేవుని క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అక్కడ ఏమంటాడంటే మనందరి విశ్వాసం ఒకటైపోవాలంటాడు. మనందరి విశ్వాసం ఒకటి అంటూ మనము ఒకసారి ఆ మాటను చదివి మనం ముగిద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము చదవండి ఒకసారి. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమందరము విశ్వాసము దేవుని యొక్క అందువలన మనం చూస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. 11వ వచనం చదవండి. మనమందరము విశ్వాస విషయములోను చూడండి మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఎంతటి గొప్ప కార్యమో చూడండి, ఎంత గొప్ప మాట ఇది మాటలు. ఇంకా కింద అంటాడు పరిశుద్ధులు సంపూర్ణగునట్లు. ఎంత ఈ మాటలో మనం చూస్తే మనం అందరం విశ్వాసం ఒకటైపోవాలంట. క్రీస్తును గుర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వంలోకి రావాలంట. నా విశ్వాసం ఒకటండి, బంగారాజయ్య గారిది ఒక విశ్వాసం అంటే ఏకత్వంలోనికి రాగలుగుతామా? ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు సర్వోన్నతుడైనటువంటి ఆ శాశ్వతమైన దేవుని మనం చేరుకోవాలంటే మన విశ్వాసాలు ఒకటవ్వాలి, ఒకటిగా ఉండాలి. ఇంకా అంటున్నటువంటి ఆయన క్రీస్తుకు కలిగిన సంపూర్ణ జ్ఞానం విషయంలో మనం ఏకత్వంలోనికి రావాలి అంటూ ఇంకా మాట్లాడుతున్నటువంటి మాట, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎంతగా ఈ కార్యక్రమాన్ని నడిపించిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో మన మధ్య ఉన్నటువంటి సోమరాజు గారు ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ యొక్క ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మొదటగా ఇక కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసిన వారికి నాకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ కొరకు చేసినటువంటి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తాము. ఇక ఎన్నోటువంటి విషయాలు విన్నాము, దాన్ని బట్టి సంతోషిస్తున్నాము. దాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత చెల్లును. ప్రార్థన చేసుకుంటాం. సర్వసృష్టికర్త గనుడ మహోన్నతుడ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా యేసయ్య నీ ఘనమైన నామమునకు వందనాలు తండ్రి. ఈ లోకంలో తండ్రి ప్రభా మేము ఉన్నామంటే కేవలము నీ కృపనైనా. మీరు మాకు తండ్రివే, మేము మీకు పిల్లలం. మేము మీకు విధేయులుగా ఉండటానికి కృప దయచేయమని అడుగుతున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు. సహోదరులు తండ్రి ప్రభా బంగారాజయ్య గారు, శివనయ్య గారు, అలాగే టైటసయ్య గారు, ప్రేమ్ గారు, అలాగే ఇంకో మరొక ఇద్దరు బిడ్డలు రాజేష్ గారిని బట్టి ఈ పాఠశాలకి వస్తున్నామయ్యా. ఇక మాటలు తెలియజేశారు. ఆ మాటల్లో మా హృదయాలు తండ్రి ప్రభా మేము ఉంచుకొని వాటి ప్రకారంగా మేము అనుసరించి నడుచుకునే భాగ్యం మాకు అందరికి దయచేయమని నడుచున్నాం. గొప్ప దేవుడా నీకే వందనాలు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి నీ బిడ్డలకు తండ్రి ప్రభా మంచి మనసు ఇచ్చారు. ఇంకను తండ్రి ప్రభా ఇలాంటి కార్యక్రమాలు జరిగించడానికి కృప దయచేయండి, సహాయం చేయండి. మీరు తండ్రి ప్రభా అడిగిన దానికంటే తండ్రి ప్రభా ఊహించిన దానికంటే ప్రభావం ఎక్కువగా అనుగ్రహించే దేవుడు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మేము ఏమై ఉన్నా నీ వారంగా తండ్రి ప్రభా నీ మాటల ప్రకారం మేము జీవించే కృప
ధన్యత మాకందరికి దయచేయమని, అలాగే తండ్రి ప్రభా ఈ యొక్క లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విని ఈ మాటల ప్రకారంగా జీవించడానికి వారి యొక్క హృదయాలు మెరుగుపరుచుకోవడానికి నీరు కృప చూపించి సహాయం చేయమని, అలాగే తండ్రి ప్రభా ఇజ్రాయేల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోమని, యెరూషలేం క్షేమం దయచేయమని, ప్రపంచాన్ని కౌగుటుల నుంచుకోమని, ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి ప్రభా నీ యొక్క మాట ఉండటానికి ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క నామంలో తండ్రి ప్రభా బాప్తిసం పొంది అనుభవం ప్రతి బిడ్డకు దయచేయమని, నీవు జీవగల దేవుడు అని, నీ అందు రక్షణ తెలుసుకోవడానికి కృప దయచేసి సహాయం చేయమని, మీరే సహాయం చేయమని తల ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను తోడుగా ఉంచమని సహాయం చేయమని, చిన్న మనవులు అంగీకరించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క సమయంలో మన మధ్య ఉన్నటువంటి బంగారాజయ్య గారు ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తారు. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని కృపయు, అద్వితీయ కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధుల మీదను, అలాగే ఇక్కడ ఏర్పడినటువంటి మన మీదను, ఈ యొక్క చిన్న సహవాసం మీదను, లైవ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డల మీదను సదాకాలము తోడేయండి గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. మరి మీరు అందరూ కూడా సహకరించి మాతో సహకరించారు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.